ఒక మనిషి జీవితాన్ని మార్చగలవు. అన్నింటికంటే ముందు అల్లాహ్ ఇలా సెలవిచ్చారు, అల్లాహు లా ఇలాహ ఇల్లాహు. ఆయనే అల్లాహ్, ఆయన తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు. ఈ వాక్యం అన్ని అబద్ధపు దేవుళ్లను తిరస్కరిస్తుంది. అవి విగ్రహాలైనా, సంపద అయినా, అధికారమైనా, లేక మనిషి యొక్క స్వార్థమైనా సరే. ఒక విశ్వాసి దీనిని చదివినప్పుడు అతను ప్రపంచంలోని ప్రతి బానిసత్వం నుండి విముక్తుడవుతాడు. లాభం, నష్టం యొక్క యజమాని అల్లాహ్ ఒక్కడే అని అతనికి అర్థమవుతుంది. అల్లాహ్ కోరకుండా ఏ శత్రువైనా, ఏ రోగమైనా, ఏ ఆపదైనా అతనికి ఏమీ చేయలేదు. తర్వాత ఇలా సెలవిచ్చారు, అల్హయుల్ ఖయ్యూమ్, ఆయనే నిత్యం జీవించి ఉండేవాడు, సమస్తాన్ని నిలిపి ఉంచేవాడు. మనమందరం నశించిపోయేవాళ్లం. ఈరోజు ఉన్నాం, రేపు ఉండకపోవచ్చు, కానీ ఆయన అల్హయ్.